ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे వాల్మీకికోకిలం. శ్రీమద్ రామాయణ రసవాహినిలో ఈరోజు 61వ సర్గ నుండి 70వ సర్గ వరకు చూద్దాం. విశ్వామిత్ర మహర్షితో రామలక్ష్మణులు మిథిలా నగరానికి వచ్చారు. జనకర మహారాజు ఆస్థాన పురోహితులు, బ్రాహ్మణులు, పండితులు అందరితో కలిసి వారికి అతిథి సత్కారాలు చేసిన తరువాత అక్కడ ఉన్నటువంటి ప్రధాన పురోహితుడు శతానంద మహర్షి, గౌతమ మహర్షి యొక్క కుమారుడు. ఆయన రామునికి ముఖ్యంగా విశ్వామిత్ర మహర్షి యొక్క వృత్తాంతం గురించి చెప్తూ ఉంటాడు. ఆయన చుట్టూ జనక మహారాజు, తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగిలిన అందరూ కూడా కూర్చొని ఉంటారు. అందరూ కూడా వింటూ ఉంటారు ఈ కథను. త్రిశంకు మహారాజు కోరినట్లుగా అతనికి స్వర్గాన్ని సృష్టించి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయనకు మళ్ళీ ఈ తపోభంగం అయింది కదా అని చెప్పి ఈ దక్షిణ దిక్కు నుండి ఆయన పశ్చిమ దిక్కుగా వెళ్ళి అక్కడ పుష్కర క్షేత్రంలో ఒక తపోవనాన్ని ఎంచుకుని మరలా తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. విశ్వామిత్ర మహర్షి తన దగ్గరికి ఎవరైనా ఇలాగ శరణు చూస్తే వెంటనే వాళ్లకు శరణు ఇచ్చి అభయం ఇచ్చి ఈ విధంగా వాళ్ళ యొక్క మనోవాంఛలన్నింటినీ కూడా ఆయన తీరుస్తూ ఉండేవారు. అందుకనే విశ్వామిత్రుడు అంటారు. ఆయన పేరే విశ్వామిత్రుడు. ఆయనకి ఎంత నష్టం కలిగినప్పటికీ ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఆ ప్రతిజ్ఞను నెరవేర్చడానికి ఆయన కృషి చేసేవారు. ఇప్పుడు ఈయన ఈ పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి పుష్కర క్షేత్రంలో కఠోరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. ఈ తపస్సు కూడా మళ్ళీ భంగం వాటిల్లుతుంది. ఈసారి అయోధ్య రాజు అయినటువంటి అంబరీషుడు ఒక యాగాన్ని తలపెడతాడు. ఆ యాగంలో ఉన్నటువంటి యజ్ఞ పశువుని ఇంద్రుడు అపహరిస్తాడు. ఈ విషయాన్ని పురోహితులు వచ్చి అంబరీష మహారాజుతో చెప్తారు. మన యాగ పశువు అపహరించబడింది, ఈ దోషం రాజుకే తగులుతుంది, అందువల్ల దీనికి ప్రాయశ్చిత్తం కూడా చాలా పెద్దదిగానే చేయాల్సి ఉంటుంది. ఈ యాగ పశువు లభించకపోతే కనుక ఎవరైనా మనుష్యుని బలి ఇస్తే కనుక ఈ యజ్ఞాన్ని నిర్వహించవచ్చు అని చెప్పి వాళ్ళు సలహా ఇస్తారనమాట. ఈ విధంగా పశువుకు బదులు ఒక మనిషిని బలి ఇవ్వాలి అని చెప్పి విని ఎలా ఇస్తారు బలి అంటే, ఒక మనిషిని బలి ఇవ్వాలంటే ఆయన ఒక్కడే అనుకుంటారనమాట. సరే ఈ మనిషికి బదులు నేను కొన్ని లక్షల ఆవులను బదులుగా ఇస్తే కనుక ఎవరైనా మనిషిని నాకు ఇవ్వచ్చు అనుకుంటారు. ఆ రోజుల్లో ఆస్తిపాస్తులు అంటే గోవులు అనమాట, ఎక్కువగా గోవుల రూపంలోనే ఉండేవి. అందువల్ల 1,00,000 ఆవుల్ని మనం ఇస్తే కనుక తప్పకుండా నాకు ఎవరైనా ఇలా ఒక మనిషిని బలి ఇవ్వడానికి ముందుకు వస్తారని చెప్పి ఆయన మొత్తం గ్రామాలు, పట్టణాలు, తన రాజ్యంలో అంతా కూడా తిరుగుతాడు. తిరిగి చివరికి ఒక రుచిక మహర్షి అని ఒక మహర్షి తన భార్యా పిల్లలతో కూడా తపస్సు చేసుకుంటూ ఒక ఆశ్రమంలో ఉంటూ ఉంటారు. ఆయన దగ్గరికి వస్తాడనమాట. వస్తే ఆయనకు 3 కొడుకులు ఉంటారు. ఆ మాట ఈ మాట అయిన తర్వాత ఈ అంబరీషుడు అంటే ఆ రాజ్యానికి రాజు ఈ మహర్షిని అడుగుతారనమాట. మీ కుమారుల్లో ఒకరిని నాకు ఇలాగ యజ్ఞ పశువుగా మీరు ఇస్తే కనుక మీకు 1,00,000 ఆవులను ఇస్తాను అని చెప్తాడు. ఆ రుచిక మహర్షి ఆశ్చర్యంగా ఆయన కాదు అనకుండా, నా పెద్ద కొడుకు అంటే నాకు చాలా ఇష్టం, అతన్ని వదిలి నేను ఉండలేను, అతను లేకుండా అవ్వదు, అలాగే చిన్న కొడుకు అంటే తల్లికి చాలా ఇష్టం అని చెప్తూ ఉంటాడనమాట. ఈ మాటను ఈ 2వ కొడుకు ఎవరైతే ఉన్నాడో శునశ్శేపుడు అతని పేరు, అతను వింటాడనమాట. విని తాను తల్లికి అవసరం లేదు, తండ్రికి అవసరం లేదు కాబట్టి ఆ తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే తాను యజ్ఞ పశువుగా వెళ్తే కనుక వాళ్ళకు ఈ 1,00,000 ఆవులు కూడా సంక్రమిస్తాయని వాళ్ళ మనస్సులోని ఉద్దేశాన్ని గమనించి ఆయన వీళ్ళ ముందుకు వచ్చి, సరే ఈ రాజా, నా అన్న అంటే నా తండ్రికి ఇష్టం, నా తమ్ముడంటే తల్లికి ఇష్టం, అందువల్ల నన్నే వాళ్ళు అమ్మ చూస్తున్నారు నాకు తెలుస్తోంది కాబట్టి నన్ను తీసుకొని పోండి అని చెప్తాడు. అప్పుడు అంబరీషుడు ఈ 1,00,000 గోవులను ఇచ్చి
ఈ శునశ్శేపుని తీసుకొని తన నగరానికి వెళ్తాడనమాట. వెళ్తూ వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యాహ్న సమయంలో ఎక్కడైతే విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటారో అక్కడ పుష్కర క్షేత్రంలో మధ్యాహ్నం బస చేస్తారు. ఈ విశ్రాంతి చేస్తూ మహారాజు నిద్రపోతాడనమాట. నిద్రపోతే శునశ్శేపుడికి మనసులో చాలా బాధగా ఉంటుంది. ఇదంతైనా సహజం, ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా తనను ఇష్టపడలేదు, తనను యజ్ఞ పశువుగా ఇవ్వడానికి వాళ్ళు సన్నద్ధమయ్యారని ఆ బాధ ఒకవైపు, తర్వాత ఇప్పుడు తన జీవితం అంతమైపోతుంది అని చెప్పి ఈ దుఃఖం, ఈ రెండూ కూడా లోపల ఉంటాయి. ఇక్కడ విశ్వామిత్ర మహర్షిని తపస్సు చేస్తూ ఉండడం చూస్తాడనమాట. ఈ రాజు విశ్రాంతి తీసుకునే సమయంలో విశ్వామిత్రుని దగ్గరికి వెళ్ళి చూడగానే, ఆ మహర్షిని చూడగానే ఈయన లోపల నుంచి చాలా దుఃఖం పెళ్ళుపుకి వస్తుంది బయటికి. వెంటనే విశ్వామిత్రుని యొక్క కాళ్ళపై పడతాడు. నువ్వు నిజంగా అందరికీ సహాయం చేస్తావు, సర్వజన రక్షకుడు నువ్వు, నాకు తల్లి తండ్రి ఉండి కూడా లేనట్లే, ఇంకా బంధువులు కూడా ఎవరు లేనట్లే, నేను ఒక అనాథనే అనుకుని నన్ను నువ్వు రక్షించాలి. ఈ అంబరీష మహారాజు నా తల్లిదండ్రులకు 1,00,000 ఆవులనిచ్చి నన్ను యజ్ఞపశువుగా తీసుకొని పోతున్నాడు. అయితే రాజు తలపెట్టిన ఈ కార్యానికి కూడా విఘ్నం కలగకూడదు, అది నేను కోరుకోవటం లేదు. కానీ నాకు కూడా కలకాలం జీవించి తపస్సు చేసి స్వర్గాన్ని చేరాలనుంది. అందువల్ల నీవే నన్ను రక్షించాలి, ఈ ఆపద నుంచి నీవు నన్ను రక్షించాలి అని చెప్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు వెంటనే తన కుమారులను పిలిచి, చూడండి, పిల్లలు ఉన్నారంటే, వాళ్ళు కుమారులు ఉన్నారంటే తల్లిదండ్రులకు లోకహితం చేయడానికి వాళ్ళు సహాయం చేయాలి. ఇప్పుడు నాకు అటువంటి ఒక అవసరం వచ్చింది, అది మీరే తీర్చాలి అని చెప్తాడనమాట. ఇతడు శునశ్శేపుడు, ఇతడు ఒక ముని కుమారుడు, ఇతడు యజ్ఞ పశువుగా తీసుకొని పోతున్నాడు అంబరీషుడు. ఈ అబ్బాయి వచ్చి నా దగ్గర ఇతను ప్రాణభిక్ష కోరాడు. ఇక్కడ ఏమిటంటే మనం రాజు తలపెట్టిన కార్యము ముందుకెళ్ళాలి, తర్వాత ఇతడు కూడా జీవించాలి. అందువల్ల నేను కోరుకుంటున్నది ఏంటంటే, మీలో ఎవరో ఒకరు యజ్ఞ పశువుగా వెళ్ళి ప్రాణత్యాగం చేయండి, అప్పుడు నా మాట నిలబడినట్లు అవుతుంది అని చెప్తే, అప్పుడు పిల్లల్ని ఎవరినో రక్షించడానికని చెప్పి మమ్మల్ని ప్రాణత్యాగం చేయమంటున్నాడు అని చెప్పి వాళ్ళు బాహాటంగానే చెప్తారనమాట. మీ యొక్క ఈ కోరిక నిజంగానే చాలా హేయమైనది, మీ సొంత కొడుకులే ఇలాగ మీరు చంపడానికి మీరు సిద్ధపడుతున్నారు, మీరు చెప్పిన దానికి అంగీకరించలేము అంటారనమాట. అంటే విశ్వామిత్రునికి చాలా కోపం వస్తుంది, నా మాటని మీరు జబదాటారు, తర్వాత చాలా ధర్మరహితంగా మీరు మాట్లాడుతున్నారు, మీరందరూ కూడా వశిష్ఠుని కుమారులు ఎలా అయితే ఒక ముష్టిక జాతిలో జన్మించి కుక్క మాంసం తింటూ 1000 సంవత్సరాలు ఉంటున్నారో, అదేవిధంగా మీరు కూడా ముష్టిక జాతిలో జన్మించాలి అని చెప్పి వాళ్ళని శపిస్తాడనమాట. శపించి శునశ్శేపుడితో అంటాడు, నీ ప్రాణాన్ని నేను రక్షిస్తాను, నువ్వేం బాధపడద్దు. నీకు ఎప్పుడైతే ఎర్రటి మాలలు వేసి నీ శరీరం అంతా కూడా ఎర్రటి ఒక పూత పూస్తారు, పూత పూసి అక్కడ నేను బలి ఇవ్వడానికి ఒక యూపస్తంభానికి కడతారు. అప్పుడు నువ్వేం చేస్తావంటే, నేను మంత్రాలను ఇస్తాను, నేను ఒక 2 మంత్రాలు ఇస్తాను, ఆ మంత్రాలతో నువ్వు అగ్నిని స్తోత్రం చేయాలి. అలా చేస్తే నువ్వు తప్పకుండా జీవిస్తావు, అలాగే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని కూడా నువ్వు సాధిస్తావు అని చెప్తే అప్పుడు ఆ 2 మంత్రాలను కూడా ఆయన కంఠస్థం చేస్తాడు శునశ్శేపుడు. ఈ కంఠస్థం చేసి అంబరీష మహారాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట, మీరు యజ్ఞాన్ని ప్రారంభించండి అని. అప్పుడు ఆ మాటలకు రాజు ఎంతో సంతోషించి యాగశాలకు పోయి వాళ్ళందరికీ కూడా, పురోహితులందరికీ కూడా ఈ బలి ఇచ్చే విషయం చెప్తారనమాట ఈ శునశ్శేపుడు. అప్పుడు శునశ్శేపుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆయన్ని బలి ఇవ్వడానికి తయారు చేస్తారు. ఒళ్ళంతా కూడా ఎర్రటి పూత పూసి, తర్వాత ఎర్రటి మాలలు అవన్నీ వేసి శాస్త్రోక్తంగా ఏవైతే ఉన్నాయో దానికి బలి ఇవ్వడానికి అతన్ని తయారు చేసి యూపస్తంభానికి కట్టడానికి సన్నద్ధులవుతారనమాట. ఈ విధంగా కట్టిన తరువాత ఈ శునశ్శేపుడు విశ్వామిత్ర మహర్షి చెప్పినటువంటి 2 మంత్రాలను కూడా భక్తితో శ్రద్ధతో పఠిస్తాడు. పఠించడం వల్ల ఇంద్రుడు చాలా సంతోషించి అతనికి దీర్ఘాయువును ప్రసాదిస్తాడట. అలాగే అంబరీష మహారాజుకు కూడా ఎన్నో రెట్లు అధికంగా, అతను ఆశించిన దానికన్నా అధికంగా యజ్ఞఫలాన్ని
పొందేలాగా చూస్తారనమాట. ఈ విధంగా అంబరీష్ మహారాజు కోరిక తీరింది. ఈ శునశ్శేపుడు కూడా మళ్ళీ జీవితంతో తిరిగి వస్తాడు. మళ్ళీ విశ్వామిత్ర మహర్షి అక్కడ పుష్కర క్షేత్రంలోనే తన తపస్సును కొనసాగిస్తారు. ఈ విధంగా 1000 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయనకు ప్రత్యక్షమై బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, నువ్వు నిజంగానే చాలా గొప్ప తపస్సు చేశావు, నీకు శుభం కలుగుతుంది, నీవు చేసినటువంటి ఈ తపస్సుకు నేను మెచ్చి నీకు ఋషి అనే పదవిని, అంటే నువ్వు ఋషిగా మారావన్నమాట ఇప్పుడు అని చెప్తాడనమాట. అయితే దానితో విశ్వామిత్రుడికి అసలు సంతృప్తి కలగదు. తనకు కావాల్సింది బ్రహ్మర్షి పదం. అందువల్ల ఇంకా తీవ్రమైన తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తూ ఉంటే ఒకరోజు అక్కడ పుష్కరంలో, అక్కడ సరస్సులో మేనక, ఎవరైతే అప్సరస మేనక ఉందో ఆవిడ వచ్చి స్నానం చేస్తూ ఉంటుంది. ఆమె యొక్క సౌందర్యానికి ముగ్ధుడై విశ్వామిత్రుడు మోహపడతాడనమాట. మోహపడి ఆ మేనకతో అంటాడు, నీవు నాతో పాటు ఈ ఆశ్రమంలోనే ఉండు అని అడుగుతాడు. అప్పుడు ఆ మేనక అక్కడే ఉంటుంది. 10 సంవత్సరాలు విశ్వామిత్రునితోనే ఉంటుందట. అయితే 10 సంవత్సరాలు గడిచిన తర్వాత విశ్వామిత్రుడు తాను చేసిన పనికి ఎంతో సిగ్గుతో ఈ నా తపస్సును భంగం చేయడానికి దేవతలే ఈ మేనకను పంపించారని అర్థం చేసుకుని చాలా పశ్చాత్తాపడతాడనమాట. ఈ విధంగా పశ్చాత్తాపడుతూ ఉండడం చూసి మేనక భయపడుతుంది, ఎక్కడ తనను శపిస్తాడో అని. అయితే విశ్వామిత్రుడు మాత్రం ఆమె యొక్క భయం పోగొట్టి ఆశ్రమం నుంచి ఆమెను పంపివేస్తాడు. పంపిన తర్వాత ఇంకెప్పుడూ కూడా తన మనసు ఇలా చంచలం అవ్వకూడదు అని చెప్పి నిశ్చయించుకొని మళ్ళీ ఆయన చాలా నిష్ఠతో తపస్సును చేయడం ప్రారంభిస్తాడు. ఈసారి కూడా ఆయన 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడట. ఈ తపస్సు చూసి అందరూ కూడా భయపడ్డారు. భయపడి ఆయన్ని మహర్షి అని సంబోధించడం మొదలుపెట్టారు. మొదలుపెట్టి బ్రహ్మదేవుడు ఏమన్నారంటే, నీ తపస్సుకి నేను చాలా సంతోషిస్తున్నాను, నిన్ను ఇప్పటి నుంచి కూడా మహర్షి అని పిలుస్తాం, ఇంకా నీ తపస్సును వదిలిపెట్టు, చాలు, ఇంకా చేసింది చాలు అంటే అప్పుడు విశ్వామిత్రుడు, నాకు మహర్షి పదవిని ఇచ్చారు, అయితే నాకు మీరు ఇచ్చిన పదవి వల్ల సంతోషము రాలేదు, దుఃఖము కలగలేదు. అయితే ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, నేను మీరు మహర్షి పదవి ఇవ్వడం వల్ల నేను ఇంద్రియాలను జయించాను, ఈ విషయం నాకు అర్థమయ్యింది. కానీ నా కోరిక ఏంటంటే బ్రహ్మర్షి కావాలి అని. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, నువ్వేం ఇంద్రియాలను జయించలేదు, ఇంద్రియ నిగ్రహం నీకు ఇంకా పూర్తిగా రాలేదు, నువ్వు ఇంకా తపస్సును కొనసాగించాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈసారి విశ్వామిత్రుడు ఏంటంటే ఇంకా తపస్సు 2 చేతులు పైకెత్తి గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేస్తాడట. ఎండాకాలంలో పంచాగ్ని తపస్సు చేస్తాడు, వర్షాకాలంలో ఒంటి మీద ఏ వస్త్రము లేకుండా బయటే గడుపుతూ తపస్సు చేస్తాడట. శీతాకాలంలో చల్లటి నీటిలో, అంటే నదిలో గొంతులోతు నీళ్ళలో నిలబడి తపస్సు చేస్తాడు. ఈ విధంగా మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ తపస్సుకి మొత్తం లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోయాయట. మొత్తం దేవతలందరూ కూడా భయపడిపోతున్నారు. భయపడి ఈసారి ఏం చేశారనమాట, దేవేంద్రుడు రంభ అనే అప్సరసను వెంట పెట్టుకుని ఈ విశ్వామిత్రుడు తపోభంగం చేయడానికి మళ్ళీ వస్తాడనమాట. ఈ రంభతో ఏమంటాడంటే, ఇంద్రుడు నువ్వు నీ సౌందర్యంతో విశ్వామిత్రుడిని మళ్ళీ మోహపరిచి అతనికి తపోభంగం చేయాలి, ఇది దైవ కార్యం, నువ్వు తప్పకుండా చేయాలంటే రంభ భయపడుతుంది. బాబు విశ్వామిత్రుడు చాలా కోపి, అతను నన్ను శపిస్తాడేమో నాకు భయంగా ఉంది అంటే, దేవేంద్రుడేమో ఏం లేదు, నీకు నేను తర్వాత మన్మథుడు సహాయం చేస్తాం, ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళు, ఈ వసంతకాలం రాగానే మన్మథుడు కోకిలలాగా వచ్చి అక్కడ విశ్వామిత్రుని అక్కడ మంచి వాతావరణాన్ని నెలకొల్పుతాడు, ఆ సమయంలో నువ్వు వెళ్ళి అతన్ని మోహపరచాలి అంటే ఆ విధంగానే రంభ వెళ్తుంది. వసంతకాలం రాగానే ఈ మన్మథుడు కోకిల రూపంలో చక్కగా తీయగా కూయడం ప్రారంభిస్తాడు. ఆ పాటకు వినే మధురమైన కోకిల గానానికి విశ్వామిత్రుడు సగం కళ్ళు తెరుస్తాడట. తెరిచిన తర్వాత ఎదురుగా రంభ నిల్చొని ఉంటే వెంటనే ఆయన మొత్తం కళ్ళన్నీ తెరిచి రంభ వైపు చూస్తాడనమాట. అయితే మనస్సు చంచలమవుతుందని వెంటనే గమనించి ఆయన ఈ పాత అనుభవంతో, అంటే మేనకతో కలిగిన అనుభవంతో ఆయన వెంటనే నిగ్రహించుకొని రంభ పైన చాలా కోపం వస్తుంది, తనకి ఈ విధంగా తపోభంగం చేయడానికి వచ్చిందని చెప్పి ఒక రాయిలాగా మారమని శపిస్తాడు.
కొన్ని వేల సంవత్సరాలు, ఒక 10,000 సంవత్సరాలు రాయిలాగా పడి ఉండు. అయితే నీవు స్వయంగా ఈ తప్పు చేయలేదు కాబట్టి, దేవేంద్రుడు ప్రేరేపించాడు కాబట్టి కొంతగా ఆ తర్వాత నీకు ఒక గొప్ప తేజస్సు గల ఒక బ్రాహ్మణుని నుంచి నీకు ఈ శాప విముక్తి కలుగుతుందని చెప్తాడు. ఈ విధంగా రంభను శపించడం చూసి ఈ దేవేంద్రుడు తర్వాత ఈ మన్మధుడు ఇద్దరు కూడా అక్కడ నుంచి పారిపోతారు. పారిపోయిన తర్వాత విశ్వామిత్రుడు మరలా ఆయన పట్టుదలతో ఆయన మళ్ళీ తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. ఈసారి ఏ విధంగానూ తను కోపానికి దాసుణ్ణి కాకూడదని లోపల ప్రతిజ్ఞ చేసుకుంటాడు. ప్రతిజ్ఞ చేసుకొని ఇంకా గాలిని కూడా తీసుకోకుండా ఈ మొత్తం శరీరం అంతా శుష్కించేలాగా ఆయన తపస్సు చేస్తాడు. ఈ విధంగా 1000 సంవత్సరాలు చేస్తాడట. ఆ 1000 సంవత్సరాలు ఎంతో కార్యదీక్షతో తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా కొంచెం పశ్చిమ దిక్కులో కూడా కొంచెం ఈ విఘ్నాలు వస్తున్నాయని చెప్పి ఈసారి తూర్పు దిక్కుకు వెళ్ళి తపస్సు చేస్తాడట. ఈ తూర్పు దిక్కును తపస్సు చేసినప్పుడు ఇంకా మొత్తం మౌనవ్రతం పాటిస్తాడు. మొత్తం శరీరం అంతా కూడా శుష్కించిపోతుంది. శుష్కించిపోయిన తర్వాత ఒకరోజు ఈ 1000 సంవత్సరాలు అయిన తర్వాత ఒకరోజు ఆయనకు భోజనం చేయాలనిపించి భోజనం ముందు కూర్చుంటే దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని భిక్ష అడుగుతాడు. అడిగితే అప్పుడు విశ్వామిత్రుడు మౌనవ్రతంలో ఉంటాడు. అందువల్ల ఆహారాన్ని అంతా కూడా బ్రాహ్మణుడికి ఇచ్చేయాల్సి వస్తుందన్నమాట. కానీ ఒక మాట కూడా మౌనవ్రతాన్ని అతను భంగం చేయడు. ఇలా ఆహారం లేకుండా మరొక 1000 సంవత్సరాలు తీవ్రంగా తపస్సు చేస్తాడు. గాలి పీల్చడానికి కూడా బంధించేస్తాడట. బంధించి ఈ విధంగా తీవ్ర కఠోర తపస్సు చేయడం వల్ల ఆయన శిరస్సు నుంచి ఈ బాగా పొగలు వస్తూ ఉంటాయట. వేడి పొగలు వస్తూ ఉంటే దానికి ఆ శక్తికి, ఆ తపోశక్తికి ముల్లోకాలు కూడా భయభ్రాంతులైపోతారు. ఇక్కడ మనకు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మన ఇంద్రియ నిగ్రహం చేసుకున్నామో, ఇంద్రియాలను మనస్సును నిగ్రహించుకుంటే ఒక అపూర్వమైనటువంటి తపోశక్తి ప్రతి వాళ్ళకి వస్తుంది. ఇక్కడ మనం ఈ విశ్వామిత్రుని యొక్క కథలో మనకు అదే అర్థమవుతుందన్నమాట. తపస్సు చేసే కొద్దీ కూడా ఈ మనసేంద్రియాలను నిగ్రహించుకోవడం ద్వారా అత్యద్భుతమైన శక్తి మనకు వస్తుందన్నది మనకి అర్థమవుతుందన్నమాట. ఈ విధంగా విశ్వామిత్ర మహర్షి నుండి వస్తున్నటువంటి ఈ తాపానికి మొత్తం ముల్లోకాలు కూడా చాలా భయపడిపోతూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారనమాట. అతని యొక్క తపస్సు యొక్క అగ్నితో ఈ మొత్తం లోకాలన్నీ కూడా పరితాపం చెందుతున్నాయి. ఇప్పుడు విశ్వామిత్రుడు సంపూర్ణంగా కూడా పాపరహితుడయ్యాడు. ఇంకా మీరు ఆలస్యం చేయొద్దు, ఆలస్యం చేయకుండా అతను ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని మీరు ప్రసాదించండి అని చెప్తారనమాట. చెప్తే అప్పుడు బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని ముందు ప్రత్యక్షమై, నీ తపస్సుకు చాలా సంతోషించాను, ఇంకా నీవు బ్రాహ్మణత్వాన్ని సంపాదించావు, నిజంగా ఇంత పట్టుదలతో నువ్వు సంపాదించావు, నేను ఎంతో అభినందిస్తున్నాను, నీకు నేను దీర్ఘాయువును కూడా ప్రసాదిస్తున్నాను అని చెప్తాడనమాట. బ్రహ్మ అంటాడు, బ్రహ్మర్షే స్వాగతం తేస్తు తపసా స్మ సుతోషితాః బ్రాహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక అని చెప్పి బ్రహ్మదేవుడు విశ్వామిత్రుడిని ఎంతో స్తుతిస్తాడు, ఎంతో ప్రశంసిస్తాడు. ప్రశంసించిన తర్వాత అప్పుడు విశ్వామిత్రుడు, నాకు దీర్ఘాయువును తర్వాత బ్రాహ్మణత్వాన్ని ప్రసాదించావు, నీకు నేను చాలా కృతజ్ఞుడను, తర్వాత నాకు ఈ యజ్ఞయాగాలు చేయించడానికి నాకు అధికారాన్ని ఇవ్వు, ఈ వేదాలను నా స్వాధీనంలో ఉంచుకోవాలి, అలాగే ఇతరులకు ఉపదేశించే శక్తిని నాకు ఇవ్వు అని చెప్పి ఇంకొక కోరిక కోరుతారు. అదేంటంటే, ఈ బ్రాహ్మణ విద్యలయందు తర్వాత క్షాత్ర విద్యలయందు కూడా శ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షి అని పిలవాలి, అప్పుడే నేను తపస్సును విరమిస్తాను అంటే అప్పుడు వీళ్ళందరూ కూడా వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్తారు, వెళ్ళి ఆయన తీసుకొని వస్తారు. అప్పుడు వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడిని ఓ బ్రహ్మర్షి అని సాదరంగా పిలుస్తాడనమాట. అప్పుడు దేవతలందరూ కూడా నీవు బ్రహ్మర్షి అయ్యావు, నీకంతా కూడా నీ మనో వాసనలన్నీ కూడా సమకూరుతాయి అని చెప్పి వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారు. ఈ విధంగా విశ్వామిత్ర మహర్షి యొక్క చరిత్రను శతానంద మహర్షి చెప్తూ ఉంటే అక్కడ శ్రీరామునితో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా, జనక మహారాజు, ఆ తర్వాత ఆయనతో పాటు వచ్చినటువంటి మంత్రులు, తర్వాత పురోహితులు, బ్రాహ్మణులు, ఋషులు అందరూ కూడా వింటారు. విని అప్పుడు జనక మహారాజు
విశ్వామిత్ర మహర్షిని ఉద్దేశించి అంటారు, నేను ఈరోజు ధన్యుడినయ్యాను, మీ దర్శనం చేత నేను చాలా పావనమైంది నా జన్మ. తప్పకుండా మీ రాక వల్ల నా ప్రజలందరికీ కూడా లాభాలు కలుగుతాయి. నిజంగా శతానందుల వారు మీ యొక్క చరిత్రనంతా ఇంత చక్కగా చెప్పారు, వారికి నా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన విజ్ఞులు, తర్వాత గొప్ప వాళ్ళందరూ కూడా మీ గుణగణాలు, మీరు యొక్క అనుపమానమైనటువంటి మీ చరిత్రను విన్నారు. మీకు మీరే సాటి. నిజంగా ఎంత విన్నా ఇంకా వినాలనే కుతూహలం కలుగుతుంది. ఇప్పుడు మాత్రం సాయంకాలం అవుతుంది, మన సంధ్యా అనుష్ఠానాలకు సమయం ఆసన్నమవుతుంది. నాకు సెలవును ప్రసాదించండి. రేపు ఉదయాన్నే రామలక్ష్మణులను తీసుకొని నా ఆస్థానానికి రండి. ఇవే నా యొక్క నమస్కారాలని చెప్పి ఆయనకు ప్రదక్షిణ చేస్తారు. చేసిన తర్వాత మిగిలిన బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా విశ్వామిత్రునికి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తారు. అలాగే రామలక్ష్మణులు కూడా వాళ్ళు ఎంతో అభినందిస్తారన్నమాట. దీనితో 65వ సర్గ పరిసమాప్తమవుతుంది. ఆ తరువాత మరుసటి రోజు ఉదయం జనక మహారాజు తన యొక్క ప్రాతకాలంలో ఉన్నటువంటి సంధ్య అనుష్ఠానాలన్నీ కూడా ముగించుకొని సకల మర్యాదలతో విశ్వామిత్ర మహర్షిని, రామలక్ష్మణులను తన యజ్ఞ వాటికకు ఆహ్వానిస్తారు. వాళ్ళని యథావిధిగా పూజించి వాళ్ళతో అంటాడనమాట, మీకు ఇదే నా స్వాగతం, మీకు నేనేం చేయగలను కొంచెం విన్నవించండి అంటే, విశ్వామిత్రుడు, వీళ్ళిద్దరూ కూడా దశరథ మహారాజు పుత్రులు, వీరు మీ దగ్గర ఉన్నటువంటి శివధనుస్సును చూడాలని అనుకుంటున్నారు. ఆ ధనుస్సును చూసిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు అంటే, అప్పుడు జనక మహారాజు, అలాగే తప్పకుండా నేను చూపిస్తాను. ఆ శివధనుస్సు యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నాను, ఒకసారి వినండి. పూర్వకాలంలో దక్షయజ్ఞాన్ని శివుడు ధ్వంసం చేస్తూ ఆ దేవతలతో ఇలా అంటాడనమాట, ఏంటంటే ఈ యజ్ఞంలో నాకు రావాల్సినటువంటి హవిర్భాగాలు నాకు రాకుండా చేశారు, అందువల్ల ఈ ధనుస్సుతో మిమ్మల్ని అందరినీ కూడా హతమారుస్తాను నా ధనుస్సుతో అంటే, వాళ్ళ దేవతలంతా చాలా భయపడిపోయి శివుణ్ణి అనుగ్రహం కోసం అడుగుతారనమాట. అడిగితే పాపం ఆయన వెంటనే ఆయన కరిగిపోయి వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి ఆ ధనుస్సును కూడా వాళ్ళకి ఇచ్చేస్తాడు. శివుడు ఆ శివధనుస్సును దేవతలకు ఇస్తే, దేవతలు మిథిలానగర రాజు అయినటువంటి దేవరాతునికి ఇస్తారు, అతని దగ్గర ఉంచమని ఇస్తారు. సో అప్పటి నుంచి కూడా ఈ మిథిలానగరంలో ఆ శివధనుస్సు పూజింపబడుతూ తరతరాలుగా పూజింపబడుతూ వస్తుంది. ఇది ఇలా చెప్తూ ఉన్నాడు జనక మహారాజు విశ్వామిత్రునితో. మరొక విషయం ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఒకసారి భూమిని దున్నుతూ ఉంటే నా రాజ్యంలో ఆ నాగలికి ఒక చిన్న పెట్టి తగిలింది, అందులో ఒక బాలిక ఉంది, ఆమెకు నేను సీత అని నామకరణం చేశాను. నాకెంతో ప్రేమతో నేను పెంచి పెద్ద చేసుకున్నాను. ఈమెను ఎవరన్నా కూడా వివాహం చేసుకోవాలంటే చాలా పరాక్రమవంతుడై ఉండాలి అని చెప్పి నేను నిర్ణయించి, నేను ఏమనుకున్నానంటే, ఈ శివధనుస్సును ఎవరైతే ఎక్కువ పెట్టగలరో వాళ్ళు మాత్రమే సీతను పరిణయం చేసుకోగలరు అని చెప్పి నేను ప్రకటించాను. దానికోసం చాలామంది చుట్టుపక్కల రాజ్యాల నుంచి రాజులందరూ వచ్చారు. అయితే ఈ ధనుస్సును వాళ్ళు అసలు ఇటు అటు కూడా కదల్చలేకపోయారు. వాళ్ళందరూ కూడా, అందుకని నేను కుమార్తెను ఇవ్వడానికి నిరాకరించాను. దీనికోసం రాజులందరూ కూడా నా పైన కోపంతో పెద్ద సైన్యాల్ని తీసుకొచ్చి మిథిలా నగరంపై దండెత్తారు. ఈ విధంగా 1 సంవత్సరం గడిచింది. ఇంకా ఈ విధంగా యుద్ధాలు జరిగి మొత్తం రాజ్యంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా తగ్గిపోవడంతో ఆయన దేవతలను ఆయన ప్రార్థిస్తాడనమాట. ప్రార్థిస్తే అప్పుడు వాళ్ళందరూ కూడా సైన్యాన్ని పంపిస్తారు. ఆ సైన్యం, దేవతల యొక్క సైన్యం సహాయంతో ఈ రాజులందరినీ కూడా తరిమి కొడితే వాళ్ళందరూ కూడా దూరంగా పారిపోతారు. కానీ ఈ ధనుస్సును మాత్రం ఎవరూ కూడా కదల్చలేకపోయారు. తప్పకుండా ఈ శివధనుస్సును రామలక్ష్మణులు చూడవచ్చు. వారు ఈ ధనుస్సును ఎక్కువ పెట్టగలిగితే సీతనిచ్చి నేను వివాహం జరిపిస్తాను అని చెప్తాడు. చెప్తాడు విశ్వామిత్రుడు, ఈ శివధనుస్సు వృత్తాంతం విన్నాము, వీళ్ళిద్దరూ కూడా చాలా కుతూహలంగా ఉన్నారు దాన్ని చూడాలని అని చెప్తే, వెంటనే ఆయన ఆ యజ్ఞవాటికకు ఆ శివధనుస్సును తీసుకొని రమ్మని ఆజ్ఞాపిస్తే అది పెద్ద ఒక 8 చక్రాలు కలిగినటువంటి రథం పైన దాన్ని తీసుకొస్తారు. 50 మంది సైనికులు ఆ రథాన్ని ఈడ్చుకుంటూ వస్తారట. అప్పుడు ఈయన ఏం చెప్తాడంటే,
విశ్వామిత్ర మహర్షికి చెప్తాడు, ఇదిగో ఇది ఈ ధనుస్సు ఎవరు కూడా మా పూర్వీకులు ఎంతోమంది దీన్ని ఎక్కువ పెట్టబోయి ఎవరు కూడా సఫలం అవ్వలేదు. మా పూర్వీకులందరితోనూ కూడా ఇది నిత్యం పూజలు అందుకుంటూ ఉంది. చూడండి శివధనుస్సును అంటే అప్పుడు రాముని వైపు తిరిగి విశ్వామిత్ర మహర్షి, చూడు నాయన ఈ ధనుస్సును చూడు అంటే అప్పుడు రాముడు ఆయన ఏమంటాడంటే, నేను ఈ ధనుస్సును చేతులతో పైకి ఎత్తడానికి ప్రయత్నం చేస్తాను, ఒకవేళ దీన్ని కదల్చడానికి వీలైతే మాత్రం నేను ఎక్కువ పెడతాను అని వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకుంటాడు అనమాట. అప్పుడు విశ్వామిత్ర మహర్షి తప్పకుండా నాయన నువ్వు అలాగే చెయ్యంటే అప్పుడు అందరూ చూస్తూ ఉంటారు నలువైపులా యజ్ఞవాటికలో. ఆ ధనుస్సును చాలా సులభంగా శ్రీరాముడు పైకెత్తుతాడు. ఎత్తి దానికి అది సంధించి ఆ నారిని కట్టి వెంటనే ఆ ధనుస్సును సంధించడంతో అది రెండుగా ముక్కలైపోతుంది. ఆ పెద్ద శబ్దం వచ్చిందట. ఆ పెద్ద శబ్దంతో అందరూ కూడా మూర్ఛపోయారు. కేవలం విశ్వామిత్ర మహర్షి, రామలక్ష్మణులు, జనక మహారాజు వీళ్ళకి తపశ్శక్తి ఉంది కాబట్టి వీళ్ళు నలుగురు కూడా స్థిరంగా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఆ శబ్దానికి మూర్ఛపోయి పడిపోయారట. అప్పుడు జనక మహారాజు ఎంతో సంతోషంతో, ఈ శ్రీరాముని యొక్క పరాక్రమాన్ని నేను కనులారా చూశాను, ఎంతో అద్భుతంగా ఉంది, నా కుమార్తె సీతను నేను రామునికి ఇచ్చి వివాహం చేస్తాను, నా కూతురు సీత 2 వంశాలకు కూడా ఈ విధంగా కీర్తిని తీసుకొని వస్తుంది అని చెప్పి నేను ఎప్పుడో అనుకున్నాను. నా కుమార్తెను కేవలం పరాక్రమవంతునికి ఇవ్వాలని అనుకున్నాను. నా ప్రతిజ్ఞ ఈరోజు సత్యమైంది. నాకెంతో ప్రాణ సమానురాలైనటువంటి నా సీతను రామునికి ఇచ్చి నేను వివాహం చేస్తానని చెప్పి విశ్వామిత్ర మహర్షితో, నన్ను ఆజ్ఞాపించండి, నా నుంచి మా అయోధ్య నగరానికి నా మంత్రులందరినీ పంపిస్తాను, ఈ వృత్తాంతమంతా కూడా దశరథ మహారాజుకు వివరించి చెప్పి వారిని సగౌరవంగా ఇక్కడికి తీసుకొని రావడానికి, నేను మిథిలా నగరానికి తీసుకొని రావడానికి నేను ఏర్పాట్లు చేస్తాను, దయచేసి మీరు నన్ను ఆజ్ఞాపించండి అంటే విశ్వామిత్ర మహర్షి అలాగే అని చెప్పి చెప్తారనమాట. వెంటనే జనక మహారాజు ఈ మంత్రుల్ని, ఈ బ్రాహ్మణులను అందరినీ కూడా దశరథ మహారాజును ఆహ్వానించడానికి అయోధ్యకు పంపిస్తారు. వారందరూ కూడా ఈ రథాలపై ఎక్కి అయోధ్య నగరం వైపు ప్రయాణం చేస్తారనమాట. దీంతో 67వ సర్గము కంప్లీట్ అవుతుంది. తరువాత వీరు మొత్తం జనక మహారాజు మంత్రులు ఎవరైతే బయలుదేరారో వీళ్ళందరూ కూడా 4 రోజులు ప్రయాణించి అయోధ్య నగరం చేరారట. అయోధ్య నగరం చేరి బయట ఈ రాజభవనం ఎక్కడైతే ఉంటుందో బయట ఎవరైతే సేనాపతులు, దూతలు ఉంటారు కదా, వాళ్ళతో ఇలా మేము మిథిలా నగరం నుంచి వచ్చాము, దశరథ మహారాజును దర్శించకోరుతున్నాము అని చెప్తారు. అప్పుడు వాళ్ళ లోపలికి వెళ్ళి దశరథ మహారాజుకు విషయం చెప్పి వీళ్ళని లోపలికి తీసుకెళ్తారు, రాజభవనం లోపలికి. దశరథ మహారాజు యొక్క వైభవం అంతా వీళ్ళు చూస్తారు. చూసి వీళ్ళు, ఈ దూతలు మీకు జయం కలగాలి, మేము మిథిలా నగరం నుంచి వచ్చాము, జనక మహారాజు మమ్మల్ని పంపించారు, మీ యొక్క క్షేమాన్ని వారు తెలుసుకోగోరుతున్నారు, అలాగే మీరందరూ కూడా మీ రాజ్యం క్షేమంగా ఉందా లేదా అని వారు తెలుసుకోగలుగుతున్నారు. మేము విశ్వామిత్ర మహర్షి యొక్క ఆజ్ఞతో అలాగే శతానంద మహర్షి వారి యొక్క అనుమతి తీసుకొని ఈయన జనక మహారాజు మమ్మల్ని దూతలుగా పంపించారు, ఏ సందేశం మాతో పంపించారంటే మేము మీకు వినిపిస్తున్నాం వినండి అని చెప్పి వాళ్ళు జనక మహారాజు యొక్క సందేశాన్ని చదివి వినిపిస్తున్నారు. ఓ మహారాజా, దశరథ మహారాజా, నేను మిథిలాపతినైన జనక మహారాజుని నా కుమార్తె సీతను కేవలం పరాక్రమవంతులకి ఇచ్చి వివాహం చేయాలి అని నేను ప్రతిజ్ఞ చేశాను. చాలామంది రాజకుమారులు వచ్చి దానిని, వారి పరాక్రమాన్ని నిరూపించుకోలేకపోయారు. మాకు ఇప్పుడు నిజంగా అదృష్టం వల్ల విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో కలిసి మా మిథిలా నగరానికి వచ్చారు, మా యాగాన్ని సందర్శించారు. తర్వాత అయినటువంటి నీ పెద్ద కుమారుడు రాముడు మా ఇంట్లో ఎప్పటి నుంచో తరతరాలుగా పూజించబడుతున్నటువంటి శివధనుస్సును ఎక్కుపెట్టి ఆ ధనుస్సుని విరిచివేశాడు. ఈ విధంగా నీ కుమారునితో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వీరుడు ఎవరూ లేరని చెప్పి చాటుకున్నాడు. అందువల్ల నా కుమార్తె సీతను అతనికి వివాహం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ వివాహానికి నీ అనుమతిని కోరుతున్నాను. నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా సపరివారంగా మిథిలా నగరానికి రావాలి
అని చెప్పి వాళ్ళు ఈ దూతలు జనక మహారాజు యొక్క సందేశాన్ని చదివి వినిపిస్తారు. దశరథ మహారాజు ఎంతో ఆనందిస్తాడు. వెంటనే వశిష్ఠ మహర్షిని, తర్వాత వామదేవ మహర్షిని, బ్రాహ్మణులను అందరినీ కూడా పిలిచి, చూశారు కదా ఎటువంటి సందేశం వచ్చిందో మీరు అందరూ విన్నారు కదా, ఎంత మధురంగా వీళ్ళందరూ కూడా చక్కటి సందేశాన్ని చెప్పారు. ఇప్పుడు మీ యొక్క ఇష్టాన్ని తెలియచేయండి. అంటే గురువులు అనుజ్ఞ ఇస్తే కానీ వాళ్ళు ఏ పని చేసేవారు కాదు. దశరథ మహారాజు తనకు ఎంతో ఆనందం కలుగుతున్నప్పటికీ వశిష్ఠ వామదేవుల యొక్క వాళ్ళ యొక్క అనుమతి కోసం ఆయన ఎదురు చూస్తున్నారనమాట. అప్పుడు వారు తప్పకుండా వాళ్ళు కూడా ఎంతో ఆనందిస్తారు. ఆనందించి తప్పకుండా అట్లానే చేద్దాం, మనం అందరూ కూడా బయలుదేరదాము, ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాము అని చెప్పి వెళ్తారనమాట. అప్పుడు ఈ విధంగా దశరథ మహారాజు ఆయన ఏమంటారంటే, ఇదంతా ఒక ప్రొసెషన్ లాగా వెళ్తారు మిథిలా నగరానికి. ఎలా వెళ్ళాలి అందరూ అన్నది దశరథ మహారాజు ఆయన చెప్తూ ఉన్నారు. ముందుగా ఏంటంటే ధనాధ్యక్షుడు అనే ఆయన విలువైన రత్నాలను వీటన్నిటిని తీసుకొని ముందు బయలుదేరమనండి. తరువాత చతురంగ బలాలు వెళ్ళాలి, పల్లకీలు రథాలు వెళ్ళాలి. ఈ వశిష్ఠుడు, వామదేవుడు, ఈ మిగిలిన ఋషులు, మార్కండేయ ఋషి, కాత్యాయన ఋషి వీళ్ళందరూ కూడా ముందుగా బయలుదేరాలి. తరువాత మేము 4 రోజులు ప్రయాణం చేసి మనము మిథిలా నగరాన్ని చేరుకుందామని చెప్పి వీళ్ళందరూ ప్రయాణమై అలాగే 4 రోజులకి మిథిలా నగరాన్ని చేరుకుంటారు. జనక మహారాజు ఎదురు వచ్చి స్వాగతం పలుకుతారు. నిజంగా ఎంతో అదృష్టం మీరు ఇక్కడికి రావడం. ముందుగా మీరు మీ ఇరువురు పుత్రులు రామలక్ష్మణులు అయోధ్య నగరాన్ని వీడి చాలా రోజులయ్యింది. ముందు మీ పుత్రులను కలుసుకోండి, వాళ్ళని ఆలింగనం చేసుకోండి, ఆలింగనం చేసుకునే ఆనందాన్ని అనుభవించండి అని చెప్పి జనక మహారాజు దశరథ మహారాజుకి చెప్తారు. ఈ విధంగా పుత్రులను ఆయన కలుసుకున్న తరువాత జనక మహారాజు ఏం చెప్తారంటే, రేపు ప్రాతకాలం యజ్ఞం పూర్తయిన తర్వాత ఈ వివాహాన్ని జరిపిద్దాం. దీనికి ఋషులందరూ కూడా తమ అంగీకారాన్ని తెలిపారు కాబట్టి మనం ఈ వివాహానికి సన్నాహాలు చేద్దామంటే దశరథ మహారాజు ఎంతో ఆనందించి అలాగే అని చెప్తారనమాట. చెప్తే ఈయన జనక మహారాజు ఈ యజ్ఞానికి సంబంధించినటువంటి కర్మలు, తర్వాత వివాహానికి సంబంధించినటువంటి పనులు వాళ్ళు చేయడానికి ఆజ్ఞాపిస్తూ ఆ రాత్రి అంతా కూడా అక్కడే గడుపుతారు. అప్పుడు జనక మహారాజు శతానంద మహర్షి దగ్గరికి వచ్చి కనుక్కుంటారు, ఉదయం అవ్వాల్సిన పనులన్నీ కూడా అయ్యాయి కదా, తర్వాత ఒక్క విషయం మాత్రం ఏంటంటే నా తమ్ముడు కుశధ్వజుడు, ఆ కుశధ్వజుడు నిజంగా ఈ యజ్ఞం చేయడానికి ఎంతో సహాయం చేశాడు నాకు, అతన్ని వెంటనే ఇక్కడికి తీసుకొని రావాలి, అతని సమక్షంలోనే వీరి వివాహం జరుగుతుంది, అందువల్ల వెంటనే ఎవరైతే వేగంగా ప్రయాణం చేయగలరో వాళ్ళని పంపించి నా సోదరుని వెంటనే ఇక్కడికి వచ్చేటట్లు ఏర్పాటు చేయండి అని శతానంద మహర్షికి జనక మహారాజు చెప్తారు. జనక మహారాజు చెప్పిన వెంటనే ఈ శతానందుడు వెంటనే దూతలను పంపించి కుశధ్వజుని యొక్క రాజ్యానికి పంపిస్తారు. కుశధ్వజుడు ఆ దూతలు చెప్పినటువంటి వృత్తాంతాన్ని అంతటా విని వెంటనే ఆయన మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు ముందు, తన అన్నగారి ముందు వస్తారనమాట. వస్తే అప్పుడు ఆయన మొత్తం ఈ కుశధ్వజునికి విషయం అంతా కూడా తెలియజేస్తారు జనక మహారాజు. ఈ దశరథ మహారాజును ఆహ్వానించి తీసుకొని రమ్మని సుధామనుడు అనే ఆయన్ని పంపిస్తారు. ఈ సుధామనుడు దశరథుని దగ్గరికి వచ్చి, నేను మా మహారాజు తరపున మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను, మిమ్మల్ని మీ తర్వాత మీ యొక్క కుమారులను, మీ పరివారాన్ని అందరినీ కూడా గౌరవంగా ఆహ్వానించి తీసుకొని రమ్మని నన్ను జనక మహారాజు పంపించారంటే, అప్పుడు ఆయన మొత్తం దశరథ మహారాజు తన యొక్క పరివారం అందరితో కలిసి అక్కడ వివాహం ఎక్కడైతే జరగనుందో అక్కడికి వస్తారనమాట. అప్పుడు జనకుడితో ఆయన అంటారు, ఈ పూజ్యులైన అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వివాహం జరుపుకునే ముందు వాళ్ళ యొక్క వంశం యొక్క గొప్పతనం ఏంటి అనేది వాళ్ళకు చెప్పడం ఆనవాయితీగా ఉంటుందన్నమాట. అప్పుడు జనక మహారాజుతో దశరథ మహారాజు ఏమంటారంటే, వశిష్ఠ మహర్షి మాకు దేవతా సమానులు, మా మాటలన్నీ మేము ఏవైతే చెప్పాలనుకున్నామో మా వైపు నుండి ఆయనే మాట్లాడతారు, ఇదే మా ఆచారము అని చెప్పి విశ్వామిత్ర మహర్షి యొక్క అనుజ్ఞను కూడా పొంది సకల మహర్షుల యొక్క సమక్షంలో వశిష్ఠుడు ఈ పూర్వీకుల గురించి, అంటే దశరథ మహారాజు యొక్క పూర్వీకుల గురించి, ఇక్ష్వాకు వంశం గురించి ఆయన చెప్తారనమాట. దశరథ మహారాజు ఆయనను అభ్యర్థిస్తే అప్పుడు ఆయన వీళ్ళ యొక్క వంశం గురించి చెప్తారు.
అదేంటంటే మొదట అవ్యక్తం నుంచి ఎవరంటే బ్రహ్మదేవుడు, అవ్యక్తం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు, అంటే సృష్టికర్త. ఆయన నుండి మరీచి పుట్టాడు. మరీచికి కాశ్యపుడు జన్మించాడు. కాశ్యపునకు సూర్యుడు జన్మించాడు. అందుకే వీళ్ళను సూర్యవంశీయులు అంటారు. సూర్యుని కుమారుడు మనువు. ఆ మనువు ప్రజాపతిగా ఉండేవాడు. ఆ మనువుకేమో ఇక్ష్వాకు అనే అతను జన్మిస్తాడు. ఆ ఇక్ష్వాకు అయోధ్యకు మొట్టమొదటి రాజు అనమాట ఆయన. అందుకని ఇక్ష్వాకు వంశం అంటారు. ఇక్ష్వాకుని యొక్క కుమారుడు కుక్షి. కుక్షికి వికుక్షుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. అలాగే వికుక్షి పుత్రుడు బాణుడు. బాణుని యొక్క కుమారుడు అనరణ్యుడు. అనరణ్యుడు కొడుకు పృథువు. పృథువు యొక్క కొడుకు త్రిశంకువు. ఇదే త్రిశంకు స్వర్గం అని చెప్పుకున్నాం కదా. ఈ త్రిశంకువు కొడుకు దుందుమారుడు. అలాగే దుందుమారుని కొడుకు యవనాశ్వుడు. ఈయన కొడుకు మాంధాత. మాంధాత యొక్క కొడుకు సుసంధి. సుసంధి కొడుకు ధ్రువసంధి. అలాగే ప్రసేనజిత్ అని ఇద్దరు కొడుకులు ఉంటారు ఇతనికి. ఈ ధ్రువసంధి కుమారుడు భరతుడు. భరతుని యొక్క కుమారుడు అసితుడు. అసితుడు చాలామందితో వైరం పెట్టుకొని ఈ కొంతమంది శిశుబిందు, తాళజంఘ మొదలైన వంశస్థులతో విరోధం పెట్టుకొని అతను రాజ్యభ్రష్టుడైపోతాడు. రాజ్యభ్రష్టుడై హిమాలయ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాడు. ఈ అసితునికి ఇద్దరు భార్యలు. ఆ కాలంలో ఇద్దరు కూడా గర్భవతులై తర్వాత ఈ అసితుడు మరణిస్తాడు. అందులో ఒక రాణి ఏంటంటే ఆ సవతి భార్య ఎవరైతే ఉందో ఆవిడపైన అసూయతో ఆమె గర్భం నష్టం అవ్వాలని ఆవిడకు విషాన్ని ఇస్తుందట. విషప్రయోగం చేయబడిందని ఆవిడకి అర్థమవుతుంది. అర్థమయ్యి దేవతలను ప్రార్థిస్తుంది తన గర్భాన్ని రక్షించమని. ఆ దగ్గర ప్రాంతంలోనే నివసిస్తున్న భృగు మహర్షి యొక్క వంశీయుడు అయినటువంటి చ్యవన మహర్షిని కూడా దర్శించి ప్రార్థిస్తుందన్నమాట. అప్పుడు ఆ చ్యవన మహర్షి ఏం చెప్తాడంటే, తప్పకుండా నీకు తేజో సంపన్నుడైనటువంటి పుత్రుడు నీకు పుడతాడు. అతడు విషప్రయోగం వల్ల ఆ శిశువుకి ఏమీ నష్టం కలగదు, కానీ ఆ బాలుడు విషంతో కలిసి జన్మిస్తాడు అని చెప్తాడు. అప్పుడు ఆ పట్టమహిషి ఏంటంటే చక్కటి కుమారుని కంటుంది. అతడే సగరుడు అనమాట. ఈ సగరుడు అంటే సగరుడు అంటే విషంతో కలిసినవాడు అని అర్థం. ఈ సగరుని యొక్క కుమారుడు అసమంజుడు. ఈ కథ మనం అంతకుముందు చెప్పుకున్నాము గంగావతరణ సమయంలో. ఈ అసమంజుని యొక్క కుమారుడు అంశుమంతుడు. ఈ అంశుమంతుని కుమారుడు దిలీపుడు. దిలీపుని కుమారుడు భగీరథుడు. ఈ భగీరథుడే గంగను తీసుకుని వచ్చాడు భూమికి పాతాళానికి. భగీరథుని యొక్క కుమారుడు కకుత్సుడు. అలాగే అతని యొక్క కుమారుడు రఘు. రఘువు యొక్క కుమారుడు ప్రవృద్ధుడు. ఈ రఘువంశం అని కూడా అంటారు వీళ్ళని. అందుకే ఈ ప్రవృద్ధుడు ఏంటంటే వశిష్ఠుని యొక్క శాపంతో మనుష్య మాంసాన్ని తినేవాడుగా అతను శపించబడతాడనమాట. ఈ విధంగా శపించబడి ఈ ప్రవృద్ధుడు వశిష్ఠుడిని శపించడానికి చేతిలోనికి నీరు తీసుకున్నాడట. ఆ నీరు తీసుకుంటే అతను భార్య ఎంత చెప్పినా వారించినా సరే వినకుండా ఆ నీరు తీసుకొని శపించబోతూ ఉంటే ఆ నీరు అతడి పాదాలపైనే పడుతుందట. ఆ శాపజలంతో కల్మషం చెందడం చేత అతను కల్మషపాదుడు అని పిలువబడతాడు. ఈ ప్రవృద్ధుని కుమారుడు శంఖనుడు. శంఖనుని కుమారుడు మరువు. మరువు యొక్క కుమారుడు ప్రశుశ్రుకుడు. ఈ ప్రశుశ్రుకుని కుమారుడు అంబరీషుడు. అంబరీషుడు అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాము. అతను కూడా ఈ యాగం చేశాడు కదా. అతన్ని బలి పశువుగా తీసుకొని మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. అంబరీషుని పుత్రుడేమో సహుషుడు. సహుషుని యొక్క పుత్రుడు యయాతి. యయాతి కుమారుడు నాభాగుడు. నాభాగుని యొక్క కుమారుడి పేరు అజుడు. ఈ అజుని యొక్క కుమారుడు దశరథుడు. ఈ దశరథుని కుమారులే రామలక్ష్మణులు అని చెప్పి వీరందరూ కూడా పరిశుద్ధమైన వంశచరిత్ర కలవారు, పరమ ధార్మికులు, వీరులు, అలాగే సత్యవాక్ పరిపాలకులు. ఈ ఇక్ష్వాకు వంశీయుల వంశంలో జన్మించినటువంటి ఈ రామలక్ష్మణులు నీ కుమార్తెలను పరిణయం చేసుకోబోతున్నారు. నిజంగా నీ కుమార్తెలకు అన్ని విధాల యోగ్యులైన ఈ రామలక్ష్మణులకి ఇచ్చి వివాహం చేయి అని చెప్పి వశిష్ఠ మహర్షి చెప్తారనమాట. దీనితో 70వ సర్గ సమాప్తమవుతుంది. వచ్చే వారం 71 నుండి 80వ సర్గ వరకు. 80 కాదు, ఇది అంటే ఈ బాలకాండం అయిపోతూ ఉంది ఇప్పుడు.
అది 77 సర్గలే ఉన్నాయి కాబట్టి 71 నుండి 77వ సర్గ వరకు వచ్చేవారం చూద్దాం. నమస్తే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.